హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే సొంత ఇంట్లో సొంత గూటి టీంకి సొంత ఇంటోడు చుక్కలు చూపించాడని చెప్పొచ్చు. అలాగే సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ కావడం జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు అసలు SRH టీమ్ది అసలు బలం ఏంటి, బలహీనత ఏంటి, అది అర్థం కావట్లేదు ఎవరు కూడా. అసలు వాళ్ళ బలం ఏంటో బలహీనత ఏంటో ఎవరు కూడా అర్థం కావట్లేదు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఏంటంటే సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 17 పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. వెన్యూ వచ్చేసి ములాన్పూర్. ముందుగా బ్యాటింగ్ వచ్చేది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ ఓపెనర్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ విధ్వంసకర బ్యాటింగ్ చేశారని చెప్పొచ్చు. విధ్వంసకరమైన బ్యాటింగ్, కాటేరమ్మ కొడుకులు అంటే ఏ విధంగా బ్యాటింగ్ చేస్తారో అంత అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. అలాగే నిన్న అభిషేక్ శర్మ ఈ సెలబ్రేషన్ అయితే మనకు చూడడానికి జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మనడు హోమ్ గ్రౌండ్లోనే ఆడాడు. ఎందుకంటే పంజాబ్ నుంచి బిలాంగ్ చేస్తాడు కాబట్టి హోమ్ గ్రౌండ్లోనే ఆడని చెప్పొచ్చు. అందుకే హోమ్ టీంకే చుక్కలు చూపించాడు, సొంత ఇంటి టీంకే చుక్కలు చూపించడం జరిగింది అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 28 బాల్స్లో 74 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 8 6లతో 264 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం జరిగింది. అండ్ 18 బాల్స్లో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందుకే మనకి సెలబ్రేషన్ కూడా చూడడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే నిన్న ఖచ్చితంగా సెంచరీ చేసుకుంటాడేమో అని అనిపించింది. బట్ ఏంటంటే సెంచరీ మిస్ కావడం జరిగింది. బట్ ఏంటంటే టీంకి ఎలాంటి స్కోర్ పవర్ ప్లేలో కావాలో అలాంటి పవర్ ప్లే స్కోర్ని అయితే అందించడంలో కీలక పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ. అలాగే ఇంకో పార్ట్నర్ మన ట్రావిస్ హెడ్ కూడా 23 బాల్స్లో 5 4లు 1 6 160 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్స్ ఇద్దరు నిన్న రెచ్చిపోవడం జరిగింది. ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా తగులుకోవడం జరిగింది. సో ఏంటంటే మంచి రిథంలో అభిషేక్ శర్మ ఉన్నాడు కాబట్టి ట్రావిస్ హెడ్ ఎక్కువగా అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. మంచి రిథంలో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సొంత ఇంట్లో సొంత టీం మీద కొంచెం చుక్కలు చూపించాడని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి, తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన విషయం ఏంటంటే పవర్ ప్లేలో వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్ కలిసి, ఓపెనర్స్ ఇద్దరు కలిసి, అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ వీళ్ళిద్దరు కలిపి పవర్ ప్లేలో 105 పరుగులు చేయడం జరిగింది. సో పవర్ ప్లేలోనే మొదటి 6 ఓవర్లో 105 పరుగులు వచ్చాయంటే ఖచ్చితంగా టీమ్ స్కోర్ని మినిమం 250 260 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అంత సాలిడ్గా ఉంది. కానీ మొదటి 6 ఓవర్లలో 105 పరుగులు వస్తే తర్వాత 14 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే రావడం జరిగింది. 114 పరుగులు మాత్రమే రావడం జరిగింది. 6 ఓవర్లలో 105 పరుగులు ఎక్కడ, తర్వాత 14 ఓవర్లలో 114 పరుగులు ఎక్కడ. అది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ సాలిడ్గా లేదా అంటే చాలా సాలిడ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అయినప్పటికీ కూడా తర్వాత 14 ఓవర్లో 114 పరుగులు మాత్రమే రావడం జరిగింది. సో మిగతా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మేము మాట్లాడుకుందాం. ఇషాన్ కిషన్ 17 బాల్స్లో 27 పరుగులు చేయడం జరిగింది. హెన్రిచ్ క్లాసెన్ 33 బాల్స్లో 39 పరుగులు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ అనికేత్ వర్మ 9 బాల్స్లో 18 పరుగులు చేయడం జరిగింది. సలీల్ అరోరా 8 బాల్స్లో 9 పరుగులు చేయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఎండింగ్లో వచ్చాడు, మాట్లాడుకుందాం. హర్ష్ దూబే 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. సో నిన్న గేమ్ చేంజర్ ఎవరు అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో పంజాబ్ కింగ్స్ నుంచి ఖచ్చితంగా శశాంక్ సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భీకరంగా బ్యాటింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ని ఇంకా మన అభిషేక్ శర్మని ఇద్దరిని కూడా వచ్చి పెవిలియన్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మాస్టర్ మైండ్ ఎవరిదో అంటే ఖచ్చితంగా సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి టైంలో శశాంక్ సింగ్ని తీసుకురావడం నిజంగా పొరుగుతో తలగొక్కున్నట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపోజిట్లో విధ్వంసకరమైన బ్యాటర్స్ ఉన్నారు, కానీ శశాంక్ సింగ్ బేసిక్గా ఎక్కువగా బౌలింగ్ వేయడు. అయినప్పటికీ శశాంక్ సింగ్ తీసుకొస్తే వచ్చాడు, ఇద్దరిని పెవిలియన్కి తీసుకొని వెళ్ళిపోయాడు. సో నిజంగా గేమ్ చేంజర్ అంటే శశాంక్ సింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ మాస్టర్ మైండ్ ఎవరిదో అంటే మన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్దే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు మన నితీష్ కుమార్ రెడ్డిని మంచి రిథంలో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, మరి ఎందుకు నితీష్ కుమార్ రెడ్డిని ఎండింగ్లో పంపించడం జరిగింది అంటే పవర్ ప్లేలో అద్భుతమైన స్కోర్ రావడం జరిగింది, 105 పరుగులు రావడం జరిగింది. ఎక్కడ తిరిగి 200 పైగా స్కోర్ రావడం జరుగుతుంది. సో తర్వాత ఏదో విధంగా డిఫెండ్ చేసుకోవచ్చు అని అనుకుందాం. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ తెలీదా వాళ్ళ దగ్గర బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా వీక్గా ఉందని చెప్పి? సన్ రైజర్స్ హైదరాబాద్ పసిగట్టలేదా? ఒక 2 మ్యాచ్ల్లో బౌలింగ్ ఏదో నడిచింది అని చెప్పి ప్రతి మ్యాచ్లో కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ నడుస్తుంది అని చెప్పి అనుకోవడం జరిగిందా? ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది, తర్వాత రోజు చేతులు ఎత్తేస్తుంది. చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే నిన్న అద్భుతంగా బ్యాటింగ్ ఆడింది ఇదే టీమా అని అనిపిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒకరోజు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, నెక్స్ట్ డే వచ్చేసరికి చేతులు ఎత్తేస్తుంది. అరే నిన్న ఆడింది ఈ రోజు ఆడింది ఇదే టీమేనా అని చెప్పి కొన్నిసార్లు ఆ డౌట్ అయితే రేజ్ అవుతుంది. సో ఏంటంటే 219 పరుగులు 20 ఓవర్లలో 219 పరుగులు చేసినా కానీ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది అని చెప్పి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లాస్ట్ సీజన్లో కూడా ప్రతిసారి అందరూ మొత్తుకునేది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్కి అదే అందరూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. దాని మీద ఎప్పుడైతే టీమ్ మేనేజ్మెంట్ కేర్ తీసుకుంటుందో అప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి మంచి ఫామ్లోకి రావడం జరుగుతుంది.
ఎందుకంటే 219 పరుగులు అంటే 2020లో అదే ఐపీఎల్లో అద్భుతమైన స్కోర్. సో దాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారంటే ఎలా? మళ్ళీ ఓపెనర్స్ అద్భుతంగా ఆడితే మిడిల్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు అద్భుతంగా ఆడట్లేదు. మరి మిడిల్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు ఆడితే ఓపెనర్స్ అద్భుతంగా ఆడట్లేదు. సో ఇది కూడా ఒక కన్సర్న్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అంత సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు అందరికీ పర్టికులర్ ప్లేస్ ఇచ్చి అందరినీ కూడా వచ్చామా ఒకరు క్రీజ్లో నిలబడ్డారా, మిగతా వాళ్ళు కొట్టారా, కాటేరమ్మ కొడుకులు అంటే ఏ విధంగా ఉంటారో అలాంటి విధ్వంసం క్రియేట్ చేయాలి. కానీ క్రియేట్ చేయలేకపోయారు. ఎందుకు నిన్న నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తారో అర్థం కాలేదు. నితీష్ కుమార్ రెడ్డి ముందే వస్తే నాకు తెలిసి ఈజీగా ఇంకో 30-40 పరుగులు అదనంగా టీంకి యాడ్ అయ్యాయి. ఒక 240 ఒక 250 పరుగుల వరకు వెళ్ళేది. ఎందుకంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లూజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయగలగాలి. ఎక్కువ స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకోగలగాలి. లేదంటే ఇన్ని పరుగులు చేసినా మనము ఓడిపోతున్నామంటే అది మిస్టేక్ ఎక్కడ ఉందో మనమే అర్థం చేసుకోవాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఎవరు అంటే పంజాబ్ నుంచి శశాంక్ సింగ్ 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి మెయిన్గా 2 వికెట్లు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్లు ఇద్దరిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత హర్షదీప్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. బాట్లెట్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులు చేసింది, 6 వికెట్లు నష్టపోయి. ఒక విధంగా చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులు చేసినప్పుడు గెలుస్తుందేమో అని అనిపించింది. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద ఎక్కడ కూడా నమ్మకం అయితే ఏర్పడలేదు. సో అదే మనకు దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధంగా ఓపెనర్స్ అదరగొట్టడం జరిగిందో అదే విధంగా వీళ్ళు కూడా అదరగొట్టడం జరిగింది. పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని అదరగొట్టడం జరిగింది. ప్రియాంశ్ ఆర్య 20 బాల్స్లో 5 4లు 5 6లతో 285 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేయడం జరిగింది. హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. అండ్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశితో ఈ యంగ్ ప్లేయర్ పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. వైభవ్ సూర్యవంశితో. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీమిండియాలో నాకు తెలిసి T20కి ఒక 5-6 టీములు తయారు చేయొచ్చు. అలాంటి బ్యాట్స్మెన్స్ అయితే ఐపీఎల్లో ఇప్పుడు యంగ్ టీం అనేది మొత్తం బయటకు వస్తుంది. ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సో ప్రియాంశ్ ఆర్య 57 పరుగులు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభుసిమ్రన్ సింగ్ ఓపెనర్, ఇతను కూడా హాఫ్ సెంచరీ చేసుకోవడం జరిగింది. 25 బాల్లో 4 4లు 4 6లతో 204 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేయడం జరిగింది. సో ఓపెనర్స్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా గేమ్ చేంజర్గా మారింది ఎవరు అంటే శివం కుమార్. సో శివం కుమార్ ఏంటంటే ఈ ఓపెనర్స్ ఇద్దరు కూడా రావడం జరిగింది, పెవిలియన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా శివం కుమార్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. బట్ డేంజరస్గా బ్యాటింగ్ చేస్తున్న వీళ్ళిద్దరిని కూడా పెవిలియన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో గేమ్ చేంజర్ ఎవరు అంటే శశాంక్ సింగ్, ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో గేమ్ చేంజర్ ఎవరు అంటే శివం కుమార్. 57 పరుగులు 51 పరుగులు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్న ఇద్దరిని కూడా పెవిలియన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కూపర్ కాన్లీ 11 పరుగులకు అవుట్ కావడం జరిగింది. అక్కడ వికెట్ కూడా శివం కుమార్ తీయడం జరిగింది. తర్వాత వదేరా 14 పరుగులు, శశాంక్ సింగ్ 16 పరుగులు. ఇక ఫైనల్గా మన కెప్టెన్ సాబ్, సర్పంచ్ సాబ్, శ్రేయస్ అయ్యర్. సో అసలైన ఇంపాక్ట్ అనేది ఇక్కడే పడింది. శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా సాలిడ్ బ్యాట్మెన్, ఇంకా అంతకంటే మెచ్చుకోవాలంటే సాలిడ్ క్యాప్టెన్. మరి ఎందుకు టీమిండియాలో అవకాశం దక్కట్లేదు? కొన్నిసార్లు కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు, మనోడికి యాటిట్యూడ్ ఎక్కువ, అలాంటి యాటిట్యూడ్ వల్ల మనోడికి అవకాశాలు దొరకట్లేదా మరి ఏంటో అని అంటారు. కానీ బెస్ట్ క్యాప్టెన్ నాకు తెలుసు, మంచి సాలిడ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా చేయాలో తెలుసు మనోడికి. డీసీని ఐపీఎల్లో ఫైనల్ వరకు తీసుకురావడం జరిగింది, పంజాబ్ని ఫైనల్ వరకు తీసుకురావడం జరిగింది. అలాగే మన కోల్కతాకైతే కప్పే తీసుకురావడం జరిగింది ఐపీఎల్లో. బట్ ఏంటంటే ఎందుకు కోల్కతా వదులుకుందో తెలీదు. కోల్కతా శ్రేయస్ అయ్యర్ని వదులుకున్న తర్వాత కోల్కతా పరిస్థితి ప్రజెంట్ ఈరోజు ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిన విషయమే. సో సర్పంచ్ సాబ్ నిన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం జరిగింది. 33 బాల్స్లో 5 4లు 5 6లతో 209 స్ట్రైక్ రేట్తో 69 పరుగులు చేయడం జరిగింది. సో గేమ్ చేంజర్గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇక్కడికి ఈ గేమ్ చేంజింగ్ ఏంటంటే మన సర్పంచ్ సాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సర్పంచ్ సాబ్ 33 బాల్స్లో 69 పరుగులు చేయడం జరిగింది. ఇదే 33 బాల్స్లో మన క్లాసెన్, కాటేరమ్మ కొడుకు పెద్ద కొడుకు క్లాసెన్ 33 బాల్స్లో 39 పరుగులు చేయడం జరిగింది. సో చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో. ఇక్కడ క్లాసెన్ 1 4 1 6 118 స్ట్రైక్ రేట్తో 33 బాల్స్లో 39 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో ఏంటంటే మనకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్కు ఇదే తేడా వచ్చిందనమాట. సో పంజాబ్కి మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి 4 ఓవర్లో చాలా తక్కువ స్కోర్ రావడం జరిగింది. చాలా తక్కువ స్కోర్ రావడం జరిగింది. మెయిన్గా అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత పూర్తిగా రన్ రేట్ అనేది పడిపోవడం జరిగింది. కానీ శ్రేయస్ అయ్యర్ ఎక్కడ కావాలో ఏ టైంలో కావాలో ఆ టైంలో అందించడం జరిగింది. అందుకే 33 బాల్స్లో 69 పరుగులు చేయడం జరిగింది. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇద్దరు బ్యాట్స్మెన్స్ మధ్య. సో క్లాసెన్ ఈ మ్యాచ్లో ఇలా తడబడడం జరిగింది, మిగతా మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. సో ఒక మ్యాచ్లో కొన్నిసార్లు అలా జరుగుతుండొచ్చు. బట్ ఏంటంటే ఇన్నింగ్స్ మారిపోవడానికి గేమ్ మారిపోవడానికి ఖచ్చితంగా ఇక్కడ ఈ మ్యాచ్ ఈ 33 బాల్సే క్రూషియల్గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్లో ఇంకా పంజాబ్లో. బట్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సో క్వశ్చన్ మార్క్ అదే రోజు అవుతుంది, ఎందుకు శ్రేయస్ అయ్యర్ ఇంత అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఇంత సాలిడ్ క్యాప్టెన్ అయినప్పటికీ కూడా ఎందుకు టీమిండియాలో అవకాశం దక్కట్లేదు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వైభవ్ సూర్యవంశి ఆల్రెడీ టీంలోకి T20లోకి ఎంటర్ అవుతాడు.
ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఇంకా మన వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు కూడా ఓపెనర్స్గా ఉంటారు. సో వీళ్ళతో పాటు ఈ మధ్య రజత్ పటిదార్ పేరు వినిపిస్తుంది, మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్ ఉంటాడు అని చెప్పి. దాంతోపాటు శ్రేయస్ అయ్యర్ పేరు కూడా మళ్ళీ వినిపిస్తుంది. ఇంత సాలిడ్, ఎందుకంటే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించగలిగే సత్తా ఉన్నవాడు, విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నవాడు. సో ఎందుకు మనోడి ఇక్కడ పక్కన పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా 18.5 ఓవర్లలో 223 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది పంజాబ్ సూపర్ కింగ్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం గేమ్ చేంజర్ అంటే శివం కుమార్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది, హర్షద్ దుబే 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవర్గా ఏంటంటే పంజాబ్ సూపర్ కింగ్స్ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. పంజాబ్ సూపర్ కింగ్స్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 7 పాయింట్లతో, అంటే ఒక మ్యాచ్ మనకు వర్షం పడి 1 పాయింట్ రావడం జరిగింది కాబట్టి 7 పాయింట్లతో రెండో పొజిషన్లో అయితే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఏంటంటే 2024 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటి విధ్వంసకరమైన ఇన్నింగ్స్లో అయితే కనిపించట్లేదు బేసిక్గా. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మైనస్గా ఉంది, అది ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం. సో ఏంటంటే దాన్ని మేనేజ్మెంట్ ఎప్పుడైతే సీరియస్ కన్సర్న్గా తీసుకొని ఎప్పుడైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం శ్రద్ధ పెడుతుందో అప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడడానికి అయితే మంచి విజయాలు అందుకోవడానికి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? బౌలింగ్ డిపార్ట్మెంటా, లేకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పవర్ ప్లేలో అద్భుతమైన స్కోర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 14 ఓవర్లో తక్కువ స్కోర్ రావడమా, లేదంటే మన నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ చేయడమా, ఏంటి ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతుండడానికి కారణాలు ఏంటి అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ కూడా తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట డైలీ ఐపీఎల్ వీడియోస్ కోసం మన 18 స్పోర్ట్స్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.